హోంబాలే ఫిలిమ్స్ లో ఏకంగా 7 సినిమాలను అనౌన్స్ చేసిన మేకర్స్. ఇవే ఏడైతే మరి ప్రభాస్ తో చేసే ఇంకో 3 సినిమాల పరిస్థితి ఏంటి? మహావతార్ యూనివర్స్ లో ఒక కొత్త కోణం. హోంబాలేలో ప్రభాస్ లైనప్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హోంబాలే ఏం చేయబోతుంది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. హోంబాలే ఫిలిమ్స్ అతి తక్కువ టైంలోనే బడా నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారిపోయింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఈ నిర్మాణ సంస్థ స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తూ ఆడియన్స్ని మెప్పిస్తుంది. కన్నడ సినిమాలకు మార్కెట్ పరంగా అస్సలు ఏమీ ఉండదు అండ్ పరిమిత బడ్జెట్తో మాత్రమే సినిమాలు నిర్మించాలనే చర్చ నడుస్తున్నటువంటి సమయంలో ఈ నిర్మాణ సంస్థ ఊహించని బడ్జెట్తో సినిమాలు తీయడమే కాకుండా దేశవ్యాప్తంగా కన్నడ సినిమాలను పరిచయం చేస్తూ ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇయర్స్కి తన పరిధిని పెంచుకుంటూ హోంబాలే ఫిలిమ్స్ ఇప్పుడు మలయాళం, తెలుగు, తమిళ్ ఇవన్నిటితో పాటు బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. కేజీఎఫ్ 2, కాంతారా, సలార్ సినిమాలతో హోంబాలే ఫిలిమ్స్ పేరు మారుమోగిపోయింది. ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతుంది. కొన్ని నెలల క్రితం హోంబాలే ఫిలిమ్స్ రెబల్ స్టార్ ప్రభాస్తో 3 సినిమాలను ప్రకటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తోనూ ఓ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. లేటెస్ట్గా హోంబాలే ఫిలిమ్స్ ఏకంగా 7 సినిమాలను అనౌన్స్ చేసింది. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా 7 సినిమాలు తీస్తున్నామని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడమే కాదు, వాటి రిలీజ్ డేట్స్ కూడా ఇయర్ని సైతం బయటపెట్టింది. అవేంటంటే మహావతార్ నరసింహ 25 జూలై 2025లో మహావతార్ రిలీజ్ అవబోతుంది. దీనిలో వచ్చే ఫస్ట్ పార్ట్. ఇక సెకండ్ వచ్చేసి మహావతార్ పరశురామ్ 2027లో రిలీజ్ అవబోతుందట. మహావతార్ రఘునందన్ 2029లో రిలీజ్ అవబోతుందట. ఇకపోతే మహావతార్ ద్వారకాధీష్ 2031లో రిలీజ్ అవబోతుందట. ఇంకొకటి మహావతార్ గోకులానంద్ 2033లో రిలీజ్ అవబోతుందట. మహావతార్ కల్కి 1 2035లో, మహావతార్ కల్కి 2 2037లో రిలీజ్ అవబోతున్నాయని హోంబాలే ఫిలిమ్స్ వీటిని అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాలలో మనుషులు కాదట, మొత్తం కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ఈ సినిమా రాబోతుందట. నిజమైన మనుషులను చూస్తున్నటువంటి భ్రమను కలిగించేలా ఉంటాయని కూడా టీం చెబుతుంది. అండ్ ఇక ఈ తరహా ప్రయోగం గతంలో కొచ్చాడియంతో రజనీకాంత్ చేశారు, కానీ అది ఆశించిన ఫలితం అందుకోలేదు. కానీ మహావీర్ సిరీస్ అలా ఉండదట. చిన్న పెద్ద అందరినీ ఆశ్చర్యపరిచే స్థాయిలో గ్రాఫిక్స్తో పాటు అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఇతిహాసాలను అండ్ అర్థమయ్యే రీతిలో చూపించడం మహావీర్ ప్రధాన లక్ష్యమట. అయితే ఒక పక్క పాన్ ఇండియా సినిమాలతో వేల కోట్ల పెట్టుబడులను పారిస్తున్న హోంబాలే ఫిలిమ్స్ ఇప్పుడు యానిమేషన్ ప్రపంచంలో ద్వారా మరో సంచలనానికి శ్రీకారం చుడుతుంది. అసలే ఏఐ టెక్నాలజీ తాలూకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో సోషల్ మీడియాలో శాంపిల్స్ రూపంలో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఒక టాప్ ప్రొడ్యూసింగ్ కంపెనీ యానిమేషన్ ట్రెండ్ సెట్ చేయడానికి పూనుకుంటే దానికి ఏఐ చేసే మేలు గురించి వేరే చెప్పాలా? బెంగళూరు టాక్ ప్రకారం మహావీర్లో ఎలాంటి రియల్ టైం యాక్టర్స్ ఉండరట. ఆర్టిఫిషియల్గా సృష్టించబడినటువంటి క్యారెక్టర్సే స్క్రీన్ మీద అద్భుతాలు చేయబోతున్నాయట. చూడాలి మరి ఎలాంటి స్పందన వస్తుందో. అయితే గతంలోనే ప్రభాస్ తోటి ఒక 3 సినిమాలు అనౌన్స్ చేసింది హోంబాలే ఫిలిమ్స్. ఇవి దాదాపు 2035 వరకు 37 వరకు, అంటే కంప్లీట్గా ఈ ఒక 7 సినిమాలు, అది కూడా ప్రభాస్ కంప్లీట్గా ఒక 3 సినిమాలు, కంప్లీట్గా 10 సినిమాలు ఇప్పుడు హోంబాలే చేతిలో ఉన్నాయి. అది కాకుండా హృతిక్ రోషన్ తోటి కూడా ఒక సినిమా ఉంది. అండ్ దాని తర్వాత కేజీఎఫ్ లాంటి హిట్స్ ఇచ్చినటువంటి యష్ తోటి కూడా ఇంకో కొన్ని సినిమాలు ఉన్నాయని కూడా టాక్ నడుస్తుంది. సో మొత్తంగా హోంబాలే ఫిలిమ్స్ ఒక చరిత్ర రాయడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చూస్తేనే అర్థమవుతుంది. మనుషులతో పాటే చేసేటువంటి సినిమాలతో పాటే ఏఐతో చేసేటువంటి సినిమాలను కూడా కంప్లీట్గా ఒక కొత్త కోణంలో, అది కూడా ఒక ఇతిహాసాలకు అండ్ యానిమేషన్కి దానికి జోడిస్తే ఎలా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రభాస్ చేయబోయేటువంటి సినిమాలు కంప్లీట్గా ఇప్పటికున్నవే దాదాపు ఒక 6 లైనప్లో ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు రాజాసాబ్ ఉంది, ఫౌజీ ఉంది, దాని తర్వాత స్పిరిట్ ఉంది, సలార్ 2 ఉంది, కల్కి 2 ఉంది, అండ్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చేటువంటి ఇంకొక సినిమా ఉంది. బట్ అది లోకిలో యూనివర్స్లో భాగం అవుతుందా లేదా అంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. బట్ అందులోనే మరి హోంబాలే ఉందా లేదంటే ఇది ఇంకో సినిమా అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. సో మొత్తంగా దాదాపు ఒక 15 ఏళ్ల పాటు వరుసగా ఈ లైనప్ ఇంకొక వేరే ఏ సినిమాలు చేయకున్న అవసరం లేదు. ఇంకో 15 ఇయర్స్ కొత్త కథలు వినకుండానే కంప్లీట్గా ఈ 15 ఒక డికేట్ మొత్తం కూడా హోంబాలే రూల్ చేస్తుందనడంలో కన్నడ ఇండస్ట్రీనే కాదు యావత్ ప్రపంచాన్ని ఒక వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసింగ్ కంపెనీగా పేరు తెచ్చుకుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి చూడాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హోంబాలే ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో. సో మరి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గతంలో వచ్చాయి, బట్ మరి ఇప్పుడు వస్తే
దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆడియన్స్కి ఎంతవరకు ఈ ఇతిహాసాలు కనెక్ట్ అవుతాయి అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.